విశాఖపట్నం మధురవాడలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తల్లి కూతురుపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తల్లి మృతి చెందగా కూతురు పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పిఎంపాలెం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రేమోన్మాది ఘటనపై హోంమంత్రి అనిత విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్జీతో ఫోన్లో మాట్లాడారు. బాధితురాలు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. రైట్, విశాఖలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఇక తల్లి కూతుర్ల మీద దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో తల్లి ఇప్పటికే మృతి చెందినటువంటి పరిస్థితి. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీను అందిస్తారు. శ్రీను. థ్యాంక్ యూ శివ. విశాఖలో మధురవాడలో ప్రేమోన్మాది ఘాతుకం ఇద్దరు తల్లి యువతి కూడా చనిపోవడం అటువంటి పరిస్థితి. ఒక ప్రేమను తిరస్కరించిందనే చిన్న నెపంతో నక్క దీపిక అనే ఆమెపై ప్రియుడు వలకాసి ఆమెపై దాడి చేసి హతమార్చే ప్రయత్నం అయితే చేశాడు. ఈ ప్రయత్నంలో తల్లి ఆపే ప్రయత్నం కూడా చేసింది. తల్లిపై కూడా దాడి చేసి తల్లిని కూడా హతమార్చాడు. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా పుర్లి గ్రామానికి చెందినటువంటి నక్క దీపిక ఎవరైతే ఉన్నారో ఆమె విశాఖపట్నంలో డిగ్రీ చదువుతూ ఉంది. గత కొద్ది కాలంగా ఒక యువకుడు ఆమెను ప్రేమిస్తున్నానంటూ కూడా గత కొద్ది కాలంగా అయితే తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే వారి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లా పుర్లి గ్రామానికి చెందిన నక్క దీపిక ఒక వివాహానికి వెళ్లడం జరిగింది. అక్కడ పక్కనే ఉన్న నందివాడ గ్రామానికి చెందినటువంటి నవీన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికి అక్కడ ఆ పల్లిలో పరిచయం అయినట్టుగా కూడా తెలుస్తుంది. వీళ్ళిద్దరూ కూడా గత కొద్ది కాలంగా అయితే ప్రేమించుకుంటూ ఉన్నారు. అయితే ఇరు కుటుంబాలు కూడా పెళ్లికి అయితే ఒప్పుకోవడం కూడా జరిగింది. అయితే గత 6 నెలల నుంచి కూడా ఎవరైతే నక్క దీపిక బంధువులు ఉన్నారో వాళ్ళంతా కూడా పెళ్లి కాస్త సమయం కావాలి, డబ్బులు కూడా సమకూర్చుకోవాలి అంటూ కూడా యువకుడిని అయితే కొంచెం దూరం పెట్టాలంటే కూడా నక్క దీపికను అయితే వాళ్ళు కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 6 నెలల నుంచి కూడా దీపిక ఇప్పుడప్పుడే పెళ్లి వద్దు, నా చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అంటూ కూడా ఈ యువకుడిని అయితే దూరం పెడుతున్నట్టు బంధువులు అయితే చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే కొన్ని రోజుల క్రితం వీళ్ళు మధురవాడలో షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఈ అమ్మాయి ఎవరైతే దీపిక ఉందో దీపిక 3వ సంవత్సరం డిగ్రీ చదువుతూ ఉంది. డిగ్రీ నిమిత్తం ఆమె మధురవాడలో ఒక ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడే ఉంటూ కూడా తల్లితో ఉంటూ ఉంది. తల్లిదండ్రులు ఒక స్కూల్లో పనిచేస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే యువకుడు పదే తల్లిదండ్రులు కోరడం కూడా జరిగింది. తనకు అర్జెంట్ గా తనకి పెళ్లి చేయాలి అని ఆ దీపికకి ఇచ్చి పెళ్లి చేయాలంటూ కూడా కోరడంతో తల్లిదండ్రులు నిరాకరించారు. నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదు అనడంతో తల్లిదండ్రులపై కూడా కక్ష సాధించినటువంటి నవీన్ ఈ రోజు మధ్యాహ్నం 12:30 ఆ టైంలో దీపిక ఒంటరిగా ఉందనుకుని ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి దగ్గర ఏమైందో తెలియదు కానీ పూర్తిగా వివరాలు అయితే తెలియాల్సి ఉంది. తల్లిదండ్రుల మధ్య వాగ్వివాదం జరిగింది. తండ్రి బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి వచ్చే టైంకి ఎవరైతే ప్రేయసి ఉందో దీపికతో పాటు వాళ్ళ తల్లి కూడా భోజనం చేసే టైంలో ప్రియుడు ఇంట్లోకి చొరబడ్డాడు. ఒక కత్తితో ఆమెపై దాడి చేయబోయాడు. దాడి చేసే సమయంలో తల్లి కూడా అక్కడే ఉంది. తల్లి అడ్డుకోబోయింది. నా కూతుర్ని ఏం చేయొద్దు అంటూ కూడా ఆ తల్లి అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ యువకుడిని అయితే అడ్డుకోవడం జరిగింది. వెంటనే ఆ యువకుడు తనతో తెచ్చుకున్నటువంటి కత్తిని తీసి ఆ తల్లిపై మొదటగా నరకడం జరిగింది. ఆ నరక వేయడంతో తల్లి అక్కడికక్కడికే కుప్పకూలి రక్తపు మడుగుల్లో కొట్టుకుయాడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే అమ్మాయి వేరే గదిలోకి వెళ్ళి లాక్ చేసుకోవడం జరిగింది. ఆ డోర్ ను కూడా బద్దలుకొట్టి ఆ యువకుడు దీపుగా ఉన్నటువంటి గదిలోకి వెళ్లి అమ్మాయిపై కూడా దాడి చేసి ఆమెను కూడా హతమార్చేందుకు ప్రయత్నం చేశాడు. అయితే చుట్టుపక్కల వాళ్ళు ఈ అమ్మాయి కేకలు వేయడంతో చుట్టుపక్కల స్థానికులు అక్కడ చేరుకోవడం జరిగింది. ఆ యువకుడు కూడా అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే తల్లి అక్కడికక్కడే మృతి చెందింది. ఇప్పుడు యువతి అయితే ప్రైవేట్ ఆసుపత్రికి చేర్పించారు. అయితే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది అంటూ కూడా కొద్దిసేపటి క్రితం అయితే తెలియజేయడం జరిగింది. అయితే దీనిపై ఇప్పటికే హోంమంత్రి అనిత కూడా ఎవరైతే సిపి ఉన్నారో సిపికి ఫోన్ చేయడం జరిగింది. యువతకు జరిగినటువంటి అన్యాయంపై ఆరా తీయడం జరిగింది. ఎవరైతే ఈ యువకుడు నవీన్ ఉన్నాడో ప్రేమన్మాదిని తక్షణమే అదుపులోకి తీసుకుని సరైన శిక్షలు ఖరారు చేయాలంటూ కూడా హోంమంత్రి అనిత అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే సిపి కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అసలు ఏం జరిగింది, అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటనే దానిపై కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు నాయుడు కూడా కలెక్టర్ కి ఆదేశాలు జారీ చేశారు.
ఎక్కడ కూడా ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించి సీఎం చంద్రబాబు కూడా దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేశారు. అయితే ఎవరైతే యువత ఉందో యువత ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న యువతకి పూర్తిగా వైద్యం అందించాలని కూడా కోరడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఆమె మృతి చెందినట్టుగా కూడా డాక్టర్లు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీని అంతటికీ గల ప్రమాదానికి గల కారణమైనటువంటి యువకుడిని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ కూడా ఇప్పటికే స్థానికులతో పాటు బంధువులు అయితే కోరుతూ ఉన్నారు. అయితే ఎవరైతే యువకుడు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సర్కార్ మీద విపక్ష పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి కదా. కూటమి ప్రభుత్వం వచ్చాక లా అండ్ ఆర్డర్ కొంత దెబ్బతింది అంటూ కూడా వారు కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? ఈ తరహా ఘటనలు యువతల మీద అఘాయిత్యాలు జరగడం కావచ్చు, ఈ రకంగా ప్రేమోన్మాది దాడులు జరగడం కావచ్చు ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి ఏంటి? హోంమంత్రి, మహిళా హోంమంత్రి ఉన్న ఏం జరుగుతుంది అనుకోవాలి? అయితే దీనికి సంబంధించి ఇప్పటికే విపక్ష పార్టీలు అయితే కావచ్చు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి కూడా 2 రోజుల క్రితమే ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ లో ఆంధ్రప్రదేశ్ లో అఘాయిత్యాలు ఎక్కువైపోయి అమ్మాయిలు బయట తిరగాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి అంటూ కూడా ఎమ్మెల్సీ వరద కళ్యాణి కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అటు విపక్షాలు కూడా పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోతున్నాయి. ఒక మహిళా మంత్రి, హోంమంత్రిగా ఉన్నారు, అనిత కనీసం ఎక్కడా కూడా చర్యలు చేపట్టలేదు, కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు అంటూ కూడా విపక్షాలు అయితే దుమ్మిపోతున్నటువంటి పరిస్థితి. అలాగే ఎక్కడా లేని విధంగా విశాఖలో గత 6 నెలల నుంచి కూడా అత్యాచారాలు అవ్వచ్చు, హత్యలు కావచ్చు విపరీతంగా పెరిగిపోయి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము మొదటిగా ప్రాధాన్యత ఇచ్చేది రక్షణకి, మహిళా రక్షణకి మేము పెద్దపీట వేస్తామంటూ కూడా ఎలక్షన్ లో చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా అన్ని చోట్ల కూడా విఫలమైందనే చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజుల నుంచి కూడా హత్యలు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు పెరిగిపోయి అంటూ కూడా ఇక్కడ స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. హోంమంత్రి అనిత అయితే గత ఈ 2-3 రోజుల్లోనే అనకాపల్లిలో ఒక ఇజ్రాన్ హత్య చేయడం కావచ్చు, 2 రోజుల క్రితం వైజాగ్ లో ఒక మైనర్ బాలికపై అత్యాచారం కావచ్చు, గత కొద్ది రోజుల నుంచి కూడా విశాఖలో 6 నెలల నుంచి కూడా అత్యాచారాలు కూడా పెరిగిపోయి అంటూ కూడా విశాఖ ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి హోంమంత్రి ప్రతిసారి సమీక్షిస్తున్నాం, ప్రతి చోట కూడా భద్రత కల్పిస్తున్నాం, నైట్ రౌండ్స్ పెడుతున్నాం, ప్రత్యేకంగా షీ టీమ్స్ పెడుతున్నాం అంటూ ఆమె చెప్తున్నారు. కానీ ఎక్కడా కూడా భద్రత లేదంటూ కూడా స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.